coming to the union budget, on one hand, the entire country, I mean, political parties hailing from various states are coming out and saying this seems like an AP budget. Like that's what they're accusing the union government of, saying AP and Bihar have been given a lopsided benefit. On the other hand, the principal opposition party in the state goes on to say 15,000 కోట్లు అప్పు తెచ్చిస్తానన్నారు. ఇది గ్రాంట్ లాగా మనం కన్సిడర్ చేయలేము. అండ్ ఇఫ్ టీడీపీ వాజ్ సో కాన్ఫిడెంట్ దే వుడ్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ది యాన్యువల్ బడ్జెట్ ఆల్రెడీ. వాళ్ళు ఇచ్చిన హామీలు పూర్తి చేయలేరు, దానికి ఫండ్స్ కేటాయించలేరు కాబట్టి బడ్జెట్ ఇంకా పెట్టలేదు. దిస్ ఈజ్ నాట్ ఈవెన్ అ విన్, దిస్ ఈజ్ సంథింగ్ that they're satisfying themselves is the version coming in from the YSRCP. What do you have to say on that? రెండు వర్షన్స్ నేను కరెక్ట్ కాదని చెప్పాలి. ఒక వర్షన్ ఏదైతే ఏపీ బడ్జెట్ అనో బీహార్ బడ్జెట్ అనడం కరెక్ట్. అది ఇది ఇప్పుడు ఆంధ్రాకి ఏదైతే ఇస్తూ ఉన్నారో అది ఆంధ్రాకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టినవే ఇస్తూ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ 5 years నుంచి ఇవ్వకపోయేటప్పటికి ఒకసారి ఇస్తుంటే ఏదో కొత్తగా ఇస్తున్నట్టు ఉంది. లాస్ట్ 5 years నుంచి రాకపోయేటప్పటికి. సో ఇప్పుడు వస్తున్నాయి కాబట్టి అది కొత్తగా అనిపిస్తుంది. కానీ బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ క్యాపిటల్ సిటీకి ఇస్తామని చెప్పారు. ఇట్స్ దేర్ ఇన్ దట్. పోలవరం వాజ్ దేర్, బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ వాజ్ దేర్, స్పెషల్ గ్రాంట్ వాజ్ దేర్, ఎవ్రీథింగ్ వాజ్ దేర్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు సీఎం గారు వచ్చారు, ఆయన పర్సూ చేస్తూ ఉన్నారు, గట్టిగా అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వస్తున్నాయి. సో ద ఫస్ట్ థియరీ ఈజ్ ఏదో స్పెషల్గా చేస్తున్నారు అనేది కాదు. ఇట్స్ ఆల్ దేర్ ఇన్ దట్. అండ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ దే ఆర్ ద వన్స్ హూ రిటర్న్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఎగ్జాక్ట్లీ. సో దే షుడ్ నాట్ బి స్పీకింగ్ లైక్ దట్. సెకండ్ థింగ్ ఈజ్ ఏపీకి అపోజిషన్ పార్టీ ఇన్ ద స్టేట్ ఏదైతే అంటా ఉందో ఏపీకి ఏమీ రాలేదని, అది కూడా ఐ థింక్ ఇట్ వాజ్ రాంగ్. ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారో అవన్నీ వస్తున్నాయి. దట్స్ వాట్ వీఆర్ ఆల్సో క్లెయిమింగ్. మేమేదో పైన వచ్చింది ఇంకా ఏదో వచ్చేసింది అది వచ్చేసింది అని మేము చెప్పట్లేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏదైతే పెట్టున్నారో దాంట్లో రావాల్సినవన్నీ కూడా మేము తెస్తా ఉన్నాం. అది ఈరోజు మురుగన్ గారు ఈరోజు మాట్లాడారు. ఐ థింక్ ఈజ్ డన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ విజయవాడ. ఐ థింక్ 50,000 crores ఏమో ఇయర్ ఈ బడ్జెట్లో ఏపీకే ఇవ్వబోతా ఉన్నాం అని చెప్పారు. గ్రాంట్ అయినా కానీ రైల్వే ప్రాజెక్ట్స్ అయినా కానీ మిగతా ఇతర అన్నీ కూడా 50,000 crores దాకా ఇవ్వబోతా ఉన్నాం. సో కొత్తగా ఈ వస్తుండేటప్పటికి ఏదో కొత్తగా వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ, అంటే ఇప్పుడు వస్తుండేటప్పటికి కొత్తగా వస్తున్నాయి అనుకుంటున్నారు కానీ ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ద యాక్ట్ ఇట్ సెల్ఫ్. ఇంకో మేజర్ ఫ్లాష్ పాయింట్ లాస్ట్ 1 monthలో చూసుకుంటే ద పొలిటికల్ మర్డర్స్ యాజ్ దే ఆర్ బీయింగ్ కాల్డ్ రైట్ నౌ. ఒక సైడ్ ఏమో ది అఫీషియల్ వర్జన్ ఆఫ్ బీట్ ద పోలీస్ ఆర్ బీట్ ద రూలింగ్ పార్టీ is that only 4 and in some interview it was mentioned that 5 political murders have taken place since the results, and majority of the people who are victims hail from Telugu Desam party. కానీ ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేసి 36 మంది చనిపోయారు, 30 పైన నంబర్ ఉంది అని ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చెప్తుంటే, యాజ్ అ సిటిజన్ ఆర్ యాజ్ అ ఓటర్ when viewers look at this, how exactly do you think they're supposed to digest any of this? Because both the political parties in the state are giving absolutely contradictory numbers. దీంట్లో 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, ఇంత మెజారిటీ వచ్చిన తర్వాత ఎన్డీఏకి దిస్ నో నీడ్ ఫర్ అస్ టు ఎంకరేజ్ ఎనీ ఆఫ్ దిస్. ఇది ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేనే లేదు. మెజారిటీ వచ్చింది రాకపోయినా అసలు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఎ పొలిటికల్ పార్టీ పొలిటీషియన్గా ఉన్నప్పుడు ఇటువంటి పూర్తిగా ఖండించాలి. ఏ పార్టీ అయినా వాళ్ళు చేశారన్నా వీళ్ళు చేశారా అది కాదు, ఇటువంటి అయితే పూర్తిగా ఖండించాలి. ఎవరిని ఎంకరేజ్ చేయడానికి లేదు ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అసలు ఈ ఇష్యూ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చి దీన్ని హైలైట్ చేస్తూ ఉన్నారంటే ఈ నెంబర్స్ ఇందా మీరు చెప్పినట్టు 4-5 హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు, కానీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ గారు వేరే చెప్తా ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు ఈ బడ్జెట్ అవుతూ ఉంది. బడ్జెట్లో తెలుసు ఆంధ్రప్రదేశ్కి మంచి కేటాయింపులు ఏదైతే యాక్ట్లో రావాల్సినవి వస్తూ ఉన్నాయి, దాని నుంచి పూర్తిగా డైవర్ట్ చేయడానికి టాపిక్. అందుకనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఇది యాక్చువల్ నెంబర్స్ ఉంటే తప్పకుండా అసెంబ్లీకి రండి, డిస్కస్ చేద్దామని సీఎం గారు చెప్పారు. అసెంబ్లీకి వెళ్ళొచ్చు, అసెంబ్లీ జరుగుతూ ఉంది. నిజంగా అయితే ఇప్పుడు కూడా ఇవ్వలేదు ఆ నెంబర్స్. 36 పేర్లు ఇవ్వండి ఎవరి అని అంటే ఇప్పుడు దాకా ఇవ్వలేదంటే దే సంథింగ్ ఇన్ఫర్మేషన్ ఏదో చెప్తాను తప్పై ఉండొచ్చు. అవి ఇస్తే మేము డిస్కస్ చేయడానికి రెడీగా ఉన్నాం.
బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు ఈ డిస్కషన్ అంతా ఈరోజు అవడానికి కారణం ఏంటంటే తీసుకురావడానికి కారణం ఈ టాపిక్ మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి, అసెంబ్లీ వెళ్లకుండా అసెంబ్లీలో జరగాల్సిన డిస్కషన్ని పెట్టకుండా ఈ టాపిక్ అంతా డైవర్ట్ చేయడానికి. రెండోది ఇక్కడ మనకి ఢిల్లీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్స్ వస్తున్నాయి, దీన్ని ఈ టాపిక్ని అంతా మర్చిపోవాలి ప్రజలు అనేది దాని మీద చేస్తూ ఉన్నారు.